బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మరో సోనం బయటపడింది. ఎస్, అయితే ఫస్ట్ నైట్ రోజు నన్ను ముట్టుకుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటూ కూడా తన భర్తను భయపెట్టి గోడ దూకి తన ప్రియుడితో పారిపోయింది ఒక పెళ్లి కూతురు. అయితే రీసెంట్ డేస్లో ఇలాంటి ఘటనలు మనం చాలా చూసాం. ప్రియురాలి కోసం భార్యను చంపేయడం, అదేవిధంగా ప్రియుడి కోసం భర్తను చంపేయడం, ఇలాంటి ఘటనలు మనం చాలానే చూస్తున్నాం. అయితే సోనం రఘువంశీ లాంటి ఘటన, అంటే హనీమూన్ మర్డర్ కేసు కూడా చూసాం. అయితే ప్రయాగ్రాజ్లో అలాంటి ఘటన ఇంకోటి చోటు చేసుకుంది. అయితే ఫస్ట్ నైట్ రోజు భర్తకు వార్నింగ్ ఇచ్చింది. సో దీంతో నన్ను ముట్టుకుంటే నిన్ను 35 ముక్కలుగా నరికేస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చి కత్తితో బెదిరించింది, వార్నింగ్ ఇచ్చింది ఫస్ట్ నైట్ రోజు. అయితే 3 రాత్రులు సేమ్ అలానే కత్తితో తన భర్త తన దగ్గరికి వస్తే కత్తి చూపించి తన భర్తని కూడా బెదిరించింది. అయితే భార్య బెదిరింపులతో డోర్ వేసుకుని భయంతో ఆ పెళ్లి కొడుకు ఒంటరిగా ఆ రూమ్లో గడిపాడు. అయితే ఏప్రిల్ 29న నిషాద్ ఇంకా సితారా వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది. అయితే మే 3న ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేశారు ఫ్యామిలీ వాళ్ళు. అయితే ఫస్ట్ నైట్ రోజు నన్ను తాకొద్దంటూ కూడా హంగామా చేసింది ఆ భార్య. ఒకవేళ తనను తాకితే 35 ముక్కలుగా నరికేస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. తనను తాకే అర్హత తన లవర్కు మాత్రమే ఉందంటూ కూడా అరుపులు కేకలు పెట్టింది. అయితే పెళ్లికి ముందే అమన్ అనే మరో వ్యక్తితో సితారా లవ్ అఫేర్ ఉంది. అయితే తనని ప్రియుడు దగ్గరకు తన ప్రియుడి దగ్గరికి తను పంపాలంటూ కూడా హంగామా చేసింది. అయితే సితారాకు నచ్చజెప్పేందుకు కూడా ఫ్యామిలీ వాళ్ళు కూడా ప్రయత్నించారు. అదేవిధంగా పోలీసులతో కూడా కౌన్సిలింగ్ ఇప్పించారు కుటుంబ సభ్యులు. అయితే భర్తను వదిలేసి గోడ దూకి పారిపోయింది పెళ్లి కూతురు. సో రీసెంట్ డేస్లో ఇలాంటి ఘటనలు రోజుకొకటి బయటకు వస్తుంది. ప్రియుడి కోసం భర్తను చంపేస్తున్నారు, అదేవిధంగా ప్రియురాలి కోసం భార్యను చంపేస్తున్నారు. ఇలా ఇష్టం లేని పెళ్లి జరిగిందనే దాంతో కూడా ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని కూడా చంపేందుకు కూడా సిద్ధమవుతున్నారు కొంతమంది. అయితే సోనం లాంటి మరో ఘటన కూడా ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో చోటు చేసుకుంది. సితారాకి ఏప్రిల్ 29న నిషాద్ అనే వ్యక్తితో పెళ్ళైంది. అయితే పెళ్ళైన తర్వాత మే 3న వీళ్ళకు శోభనంకి సంబంధించి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే శోభనం రోజు తన భర్త తనను తాకితే కత్తితో చంపేస్తానంటూ కూడా సితారా తన భర్తను బెదిరించింది. సో దీంతో ఆ పెళ్లి కొడుకు భయంతో తన పెళ్లి కూతురుని తాకకుండా అక్కడే ఉన్నాడు. అయితే ఇలా ఒక 3 రోజుల వరకు కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకును బెదిరించింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే సితారా వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించారు. బట్ అయినా కూడా సితారా వైఖరి మారలేదు. అయితే దీనికి సంబంధించి కూడా పెళ్లి కొడుకు కూడా మాట్లాడాడు. అంటే పెళ్లి కూతురు ఏ రకంగా భయపెట్టింది, ఎలా చంపుతానని చెప్పిందని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు పెళ్లి కొడుకు. అయితే నన్ను చంపేస్తానంటూ కూడా 3 రోజుల వరకు నన్ను భయపెట్టిందంటూ కూడా పెళ్లి కొడుకు చెప్పుకొచ్చాడు. అయితే పెళ్లి కొడుకు ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. तो सर वो चाकू ली हुई थी. मैं सोचा ये चाकू क्यों ली है, तो मेरे मन में कुछ ऐसे मैं सोचने लगा कि चलो कॉमन सी बात है, चाकू ली होगी. लेकिन सर मैं जब उसको टच करने गया तो मुझे चाकू कह रहे मतलब धमकी देने लगी कि अगर टच करोगे हम तुमको मार देंगे या तुमको मारेंगे, अपने आप को मार देंगे. तो मैं बोला ऐसा क्यों. कह रहे हैं कि मैं और किसी से प्यार करती हूँ और उसका अमन नाम है. मैं बोला अच्छा हम का रिश्ते में क्या लगता था सर. वो रिश्ते में जो है भतीजा लगता था. हाँ, लड़की के वो भतीजा लगता था, वो मौसी लगती थी. हाँ सर, और रिश्ते को कलंकित कर रहे थे. हाँ सर, बहुत कलंकित कर दी ये लड़की. तो हम आपके परिवार को भी खराब किया. हाँ सर, दोनों परिवार को, हमारे परिवार को भी कलंकित कर दिया और उस परिवार को भी कलंकित कर दिया. हाँ सर. अच्छा, क्या उसका आपने चैट भी देखा था? चैट पे क्या आपको मारने की धमकी भी दी सर? हाँ, वो जो अमन था वो कह रहा था सर कि मेरे पास 15 दोस्त है, मैं उस लड़के को मरवा दूंगा और तुम टेंशन न लो, मैं उसको मार के जो है मैं तुमको अपने पास रखूँगा. हाँ सर. और एक सर और बात बताना चाहते हैं. जो सर वो बोल रही थी कि हमको आप केदारनाथ घुमाने ले चलिए. तो हम सर फिर उसके बाद मतलब कांड पहले कह रही थी. हाँ, लेकिन फिर जब वो हमको चाकू दिखाई तो मेरे भी दिमाग में आया अरे तो सही बात ये लग रहा है जो ये राजा रघुवंशी के साथ हुआ, ये सब सोनम लोग और जो ड्रम में
भर दी थी, वो सब तो ये मेरे साथ भी ऐसा कर देते। तब उस दिन मेरे दिमाग में आने लगा सर, मैं बहुत डर गया था उतने समय। 2-3 दिन सर समझ लीजिए साथ में थे कि हमको नींद नहीं आती थी सर, मैं बहुत डर गया था। और उसके बाद सर एक दिन ऐसे मैं सो गया था, मैं जो है सो गया तो सर पता नहीं वो कब रात में लगभग 1 बजे वो हमारे छत पर से कूद के चलिए। भाग गए। तो आप लोगों ने इसकी कंप्लेंट थाने वगैरह में की है? हाँ सर, थाने में कंप्लेन किए हैं सब कुछ। अब आप शादी के नाम से आपको सर शादी के नाम से समझ लीजिए मैं सिर्फ शादी जो कोई के मुँह से सुनता हूँ मैं सर, मुझे इतना डर लग रहा क्यों है डर लग रहा है? सर, यही इतना कांड हो रहा है कि कहीं लड़की मर्डर कर दे रही हैं। हाँ और सर, आपके साथ भी हो हाँ सर, वो वही मेरे साथ हो गया तो मैं सर मुझे बहुत डर लग रहा है शादी के नाम से। अब शादी करने के सर अब मेरा तो मन नहीं है बिल्कुल भी, अब शादी करने में मैं सोच भी नहीं रहा हूँ सर। इतना समझ लीजिए पहले ही जब ऐसा हो गया समझ लीजिए मैं अभी तक सब भूल नहीं डिस्टर्ब, हाँ सर मैं एकदम डिस्टर्ब हूँ, अभी तक मैं भूल ही नहीं पा रहा हूँ सर। इतना ज़्यादा डिस्टर्ब हो गया हूँ तो दूसरे की शादी की मैं सोच ही नहीं सकता अब। क्या नाम है आपका? सर कप्तान సార్। ఎస్ విన్నారు కదా. అయితే వరుసకు ఎవరైతే తను ఉంది కదా సితారా లవర్ ఎవరైతే ఉన్నారో అమన్, తాను వాళ్ళ అక్క కొడుకు, అంటే తాను పిన్ అవుతుంది. సో వాళ్ళిద్దరు ఆ రిలేటివ్ అంటే తన అక్క కొడుకునే తాను ప్రేమించింది. అయితే పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజు నన్ను పంపించేయాలంటూ కూడా కత్తితో బెదిరించింది నన్ను. అలా 3 రోజుల వరకు కూడా అలానే బెదిరించింది. తర్వాత ఆ కుటుంబ సభ్యులకు పిలిచి మాట్లాడాము కానీ కుదరలేదు. అంటే ఆ అమ్మాయి మాట వినలేదు సితారా. తర్వాత పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించాము, అయినా కూడా మాట వినలేదు. ఒకరోజు ఆ తాళం వేసి కూడా అన్ని గేట్లకు అన్ని తాళం వేసినా కూడా గోడ దూకి పారిపోయిందంటూ కూడా చెప్తున్నాడు. బిగ్ టీవీ స్క్రీన్ పైన సీసీటీవీ ఫుటేజ్, అంటే సితారా ఎవరైతే ఉందో ఆ ఇంటి గోడ దూకి తన లవర్తో పారిపోయిన దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. అయితే తాను వరుసకు ఎవరైతే అమన్, తన బాయ్ ఫ్రెండ్ అమన్ ఉన్నాడో అతను వరుసకు అక్క కొడుకు అవుతాడు, అల్లుడవుతాడు, తాను పిన్ అవుతుంది. సో వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు. సో ఇంట్లో వాళ్ళకు చెప్పలేదు కానీ లవ్ అఫేర్ నడిచింది. తర్వాత పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజు, అంతకంటే ముందు రోజు కూడా నన్ను కేదార్నాథ్ పిలుచుకోవాలని చెప్పి కూడా అడిగింది నన్ను, కానీ తర్వాత వెళ్దామని చెప్పి కూడా అన్నానంటూ కూడా ఇందాక ఎవరైతే నిషాద్ పెళ్లి కొడుకు కూడా చెప్తున్నాడు. అయితే కేదార్నాథ్ అయితే వెళ్ళడం కుదరలేదు. దీంతో ఫస్ట్ నైట్ రోజు కత్తి చూపించి బెదిరించింది. నన్ను ముట్టుకుంటే నిన్ను 35 ముక్కలుగా నరికేస్తానంటూ కూడా బెదిరించింది. అలా 3 రోజుల వరకు కూడా అలానే కంటిన్యూ అయింది. దీంతో కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడాము, పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ వాళ్ళని. అయితే వాళ్ళు కూడా మందలించారు, అయినా కూడా మాట వినలేదు. పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించాము, అయినా కూడా మారలేదు. సో దీంతో ఇంట్లో పెట్టి తాళం వేసినా కూడా రాత్రిపూట గోడ దుంకి మరి పారిపోయింది అంటూ కూడా నిషాద్ చెప్పుకొచ్చాడు. అయితే గోడ దుంకి పారిపోయేటప్పుడు కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీ కెమెరాలు కూడా తాను పారిపోతున్నటువంటి దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఎవరైతే అమన్ అనే వ్యక్తి ఉన్నాడో సితారా బాయ్ ఫ్రెండ్, నాకు ఒక 15-20 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళను గ్యాంగ్తో సహా ఇంటికి వచ్చి కూడా నీ భర్తను చంపేసి నిన్ను మీ అత్తమామ వాళ్ళ ఇంట్లో నుంచి నిన్ను తీసుకెళ్ళిపోతానంటూ కూడా అతను బెదిరించినట్లు కూడా ఇప్పటికే నిషాద్ ఎవరైతే పెళ్లి కొడుకున్నారో అతను కూడా చెప్తున్నారు. సో ఆ అమ్మాయి ఇంకా అమన్ వీళ్ళిద్దరు కూడా లవర్స్. అయితే వరుసకు వీళ్ళిద్దరూ సితారా అమన్కి పిన్ అవుతుంది. అంటే ఎంత దారుణం చూడండి, ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు, ఇంట్లో చెప్పాల్సింది, లేకపోతే పెళ్లి కొడుకు వాళ్ళకి చెప్పాల్సింది. అలాంటివి ఏం చేయకుండా కత్తితో బెదిరించింది. ఏకంగా మనం కేదార్నాథ్ వెళ్దామా అంటే ఈ కత్తితో బెదిరించక ముందు మనం కేదార్నాథ్కి వెళ్దామంటూ కూడా బెదిరించింది. అయితే ఆ కేదార్నాథ్కి వెళ్దామని చెప్పినప్పుడు కూడా పెళ్లి కొడుకు ఒప్పుకోకపోవడంతో ఫస్ట్ నైట్ రోజు తనను ఎక్కడ ముట్టుకుంటాడు అనే భయంతో కత్తి చూపించి నన్ను ముట్టుకుంటే నిన్ను నరికేస్తాను, నన్ను ముట్టుకునే హక్కు కేవలం నా లవరైన అమన్కు మాత్రమే ఉందంటూ కూడా ఆవిడ భయపెట్టిందంట. అండ్ షాకింగ్ విషయం ఏంటంటే అమన్ ఇంకా సితారా, అమన్కి తాను పిన్ అవుతుంది, పిన్నితో లవ్ అఫేర్ నడిపించాడు అమన్. ఏకంగా తన అల్లుడితో తను లవ్ అఫేర్ నడిపించింది. దీంతో నన్ను ముట్టుకుంటే చంపేస్తానంటూ కూడా తన భర్తను బెదిరించి సీసీటీవీ కెమెరాలో మనం చూస్తున్నాము. ఆ ఫుటేజ్ ఎవరైతే సితారా ఉందో తను పారిపోయింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు.
ఎస్ గౌతమి, ఇలాంటి సంఘటనలు మనం తరచుగా చూస్తున్నాము. ప్రియురాలి కోసం భార్యను చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రియుడి కోసం భర్తను చంపేసినటువంటి ఘటనలు కూడా మనం రీసెంట్ డేస్లో చాలానే చూసాం. అయితే మరొక ఘటన కూడా బయటపడింది. ప్రయాగ్రాజ్, యూపీలో ఉన్న ప్రయాగ్రాజ్లో తన లవర్ కోసం భర్తను కత్తితో బెదిరించి నన్ను ముట్టుకుంటే 35 ముక్కలుగా నిన్ను నరికేస్తానంటూ కూడా ఒక మహిళ తన భర్తను బెదిరించి గోడ దూకి మరీ పారిపోయింది. సో ఏంటి ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అండ్ ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మొత్తం మీద ఏం జరుగుతుంది అనే ఒక భయం కూడా నెలకొంది. సో ప్రజెంట్ అయితే ప్రయాగ్రాజ్ నెలకొన్న ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి గౌతమి? ఉన్నాము. అటు సోనం ఇన్సిడెంట్, మరొక ముందే ఐశ్వర్య ఇన్సిడెంట్ కావచ్చు, వెంట ఇన్సిడెంట్స్, అంటే ఈ మధ్య కాలంలోని ఇలాంటి ఇన్సిడెంట్స్ తరచుగా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చేసిన తర్వాత ఒకవేళ అంటే మళ్ళీ ఇలాంటి ఫస్ట్ నైట్ రోజు కావచ్చు, లేకపోతే పెళ్ళైన కొన్ని నెలలకే ఇలాగా భార్య భయపెట్టిన పరిస్థితులు కావచ్చు, లేకపోతే భార్య చంపేస్తానన్న పరిస్థితులు కావచ్చు, భర్తలు భయపడిపోయి బయటకు వచ్చి వాళ్ళ మొరపెట్టుకుంటున్న పరిస్థితి మనం బాగా చూస్తూ ఉన్నాము. సేమ్ ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో కూడా సేమ్ ఇన్సిడెంట్ అన్నమాట. అయితే పెళ్ళైన కొన్ని నెలలకే తన భర్తను తాకద్దు అని చెప్పి, అంటే ఫస్ట్ నైట్ రోజు తాకద్దు అని చెప్పి, తాగితే 35 ముక్కలుగా నరికేస్తానని చెప్పి బెదిరించడం కావచ్చు. ఎందుకంటే అతని మాటల్లో మనం కనుక విన్నట్లయితే అతన్ని ఎంతలాగా భయపెట్టింది అన్న విషయం అయితే క్లియర్ గా కనిపిస్తుంది అతని ఫేస్ లోనే. ఈ రోజు ఇలాంటి పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ మనం ఒక అదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఏదైతే బద్రీనాథ్ తీసుకువెళ్ళమని అడిగిందో, తనకి భార్య మీద ప్రేమ ఉండి కనుక తీసుకొని వెళ్ళినట్లయితే మరొక వ్యక్తి ఈ రోజు భార్యను పడి చనిపోయే పరిస్థితి ఉండేది. మరి నిజంగా దేవుడే కాపాడాడని చెప్పుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం తరచుగా. ఎందుకంటే పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో ఇటు పెద్దల్ని కూడా ఖచ్చితంగా మందలించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పెళ్లి తర్వాత మారిపోతారులే, పెళ్లి తర్వాత ఈ సంసార బాధ్యతలు కావచ్చు, లేకపోతే ఇలాంటివి తీసుకున్నప్పుడు వెంటనే వాళ్ళు ప్రేమించిన వ్యక్తిని మర్చిపోతారులే అని చెప్పి తల్లిదండ్రులు ఆ పిల్లలకి నచ్చ చెప్పి పెళ్లి చేయడం కావచ్చు. అప్పుడు వాళ్ళు తలదించుకొని ఓకే తల్లిదండ్రులు చెప్పింది చేసుకుందామని చెప్పి తర్వాత ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక మళ్ళీ ఏదైనా చేసి తన దగ్గరికి మనం వెళ్ళిపోవాలి, తనతోనే ఉండాలి అన్న దానిలోని ఇటు వ్యక్తిని చంపడానికైనా లేకపోతే వాళ్ళు చావడానికైనా కూడా సిద్ధపడిపోతున్న పరిస్థితి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డెఫినెట్ గా తల్లిదండ్రులు తప్పనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో కూడా తల్లిదండ్రులు మందలించారు. అండ్ ప్రేమించిన అబ్బాయి కూడా ఇంతకు ముందు కూడా ఈ ప్రేమ వ్యవహారం చెప్పినట్లు కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఎందుకంటే చెప్పినా కూడా ఇక్కడ ఇంకొకరు కూడా మనం గమనించాలి, వావి వరసలు కూడా మర్చిపోతున్నారు. అటు కొడుకని లేదు, లేకపోతే అల్లుడని లేదు, ఏది కూడా లేకుండా వావి వరసలు మర్చిపోయి దీనికి ఒక ప్రేమ అన్న ట్యాగ్ వేసుకొని దీంతోనే మనం జీవితాంతం ఉండాలి, తనే మనకి సర్వస్వం, తన కోసం కట్టుకున్న భర్తను కూడా చంపేయాలి అన్న ధోరణిలోని ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ విధంగా తయారవుతున్నది నిజంగా బాధాకరమని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా అంటే మొత్తం కూడా జరుగుతున్న ఇన్సిడెంట్ లోని మోస్ట్ ఆఫ్ ద ఆడవాళ్లే ఉండడం అనేది నిజంగా బాధాకరమని చెప్పాలి. మరి ఆడవాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలి, ఆడవాళ్ళకి స్వతంత్రం రావాలి అనుకుంటున్న టైంలోని ఈ విధంగా ఆడవాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు వీళ్ళని అసలు ఏ విధంగా కట్టడి చేయాలి, లేకపోతే కట్టడి చేస్తే మన పరిస్థితి ఏంటి అన్న పరిస్థితుల్లోకి తీసుకొచ్చేశారు. ముఖ్యంగా పెళ్లి అన్న వ్యవస్థ ఏదైతే ఉందో దానిపైన కూడా చాలా మందికి భయాలు పుట్టించేటట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న యూత్ కావచ్చు, వాటి ప్రేమ పెళ్లి చేసుకోవాలన్నా బాధ, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా బాధలాగే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అతన్ని బెదిరించి తర్వాత ఇంట్లో నుంచి అంటే ఎంత ఆపినా సరే తను ఆగకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే తను ఆల్రెడీ డిసైడ్ చేసుకుంది పెళ్ళైన వెంటనే తను వెళ్ళిపోవాలి, తన ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోవాలి, లేదా ఒప్పుకోకపోతే తను చంపేయాలి అన్నట్టు తను ఖచ్చితంగా అనుకున్నట్టు ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. డెఫినెట్ గా దేవుడి దయ ఉండబట్టే ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయింది, అతను సేఫ్ గా ఉన్నాడు. లేకపోతే తన ప్రియుడితో కలిసి లేకపోతే మరికొంతమంది గ్యాంగ్ తో కలిసి ఇతన్ని కూడా హత్య చేసి మరొకసారి మనం ఇతని గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటు తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించింది అని చెప్పిన తర్వాత కూడా ఓకే ప్రేమించింది, దాని బాధ ఏదో అది మడత తప్పి వదిలేస్తే మంచిది, అంతేగాని వేరే వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయడం కూడా కరెక్ట్ కాదు. పరువు లేకపోతే ప్రతిష్ట ఆలోచిస్తూ ఆ అమ్మాయిలకి బలవంతంగా పెళ్లి చేయడం కావచ్చు. ఇక్కడ అమ్మాయిలనే కాదు అబ్బాయిలకు కూడా బలవంతంగా పెళ్లి కనుక చేసినట్లయితే తర్వాత వాళ్ళు చంపడానికి కూడా వెనకాడట్లేదు, అటు ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఎంతకైనా తెగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. చట్టాలు ఏమి చెయ్యట్లేదా అని అంటే చట్టాలు కూడా చేస్తూనే వాటి పనులు వారు చేసుకుంటూ పోతున్నాయి. ఇలాంటి వాళ్ళకి కూడా తగిన శిక్షలు కూడా పడుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. మరి ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసిన తర్వాత మనకి నచ్చిన వ్యక్తితో మనం ఉండిపోవచ్చు అన్నదే ఆలోచిస్తున్నారు. కానీ దాని తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి,
ఉన్నాయి, మనం ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న చిన్న విషయాన్ని వీళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు అన్నది ఇవాళ ప్రతి ఒక్క కేసులో కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చంపేసిన తర్వాత వీళ్ళు ఏమైనా వాళ్ళతో పాటు కలిసి బ్రతుకుతున్నారా లేకపోతే ఆనందంగా జీవిస్తున్నారా అన్న విషయాన్ని వీళ్ళు ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు? ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు వెళ్ళిపోవడం కానీ లేకపోతే వదిలేయడం కానీ పెళ్లి చేసుకోకుండా ఉండడం కానీ చేయొచ్చు కదా. ఎందుకు ఈ విధమైన చర్యలకి పాల్పడుతున్నారు అని చెప్పి కూడా ఈరోజు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నిజంగా ఈ వ్యక్తి లక్కీ అనే చెప్పుకోవాలి, లేకపోతే నిజంగా ఆమె ఆ ప్రియుడితో ప్లాన్ వేసి ఏదైతే ట్రిప్ కి వెళ్దాం అని చెప్పి తను ప్లాన్ చేసిందో ఖచ్చితంగా అక్కడ మరొక ఇలాంటి మనం మర్డర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి తనైతే వెళ్ళిపోవడం అయితే ఇక్కడ మంచిదని చెప్పుకోవాలి. మళ్ళీ మనిషి వెళ్ళి ప్రేమ ఉంది లేకపోతే నీ మీద నాకు ఇష్టం ఉంది అని చెప్పి మళ్ళీ వెనకనుక తీసుకొని వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇతనికి ప్రాణాపాయ పరిస్థితులు అంటే ప్రాణం మీదకి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు డెఫినెట్ గా అటు అమ్మాయి కావచ్చు లేకపోతే అబ్బాయి కావచ్చు వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళిపోమని వదిలేస్తేనే చాలా మంచిది అని చెప్పి ఇవాళ అటు సోషల్ యాక్టివిస్టులు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సయ్యద్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గౌతమి. సో ప్రజెంట్ ప్రయాగ్రాజ్లో ఏదైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో తన ప్రియుడి కోసం ఫస్ట్ నైట్ రోజు తన భర్తను కత్తి చూపించి నన్ను ముట్టుకుంటే నిన్ను 35 ముక్కలుగా నరికేస్తానంటూ కూడా సితారా అనే అమ్మాయి తన భర్తను కూడా బెదిరించింది. అయితే ప్రియుడి కోసం కూడా తాను ఇంటికి తాళం వేసి డోర్కి గొల్లెం పెట్టినా కూడా కిటికీలో నుంచి తను దూకి ఆ తర్వాత గోడ దూకి తను పారిపోయింది. ఆ విజువల్ తను వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే రీసెంట్ డేస్లో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మనము కేదార్నాథ్కి వెళ్దామంటూ కూడా పెళ్ళైన రోజు ఆ అమ్మాయి సితారా అనే అమ్మాయి తన హస్బెండ్ని అడిగింది. బట్ ఇప్పుడే కాదు కొద్ది రోజుల తర్వాత వెళ్దామంటూ కూడా అతను చెప్పిన తర్వాత ఇలా వర్కౌట్ అవ్వట్లేదు అంటే మేబీ కేదార్నాథ్ తీసుకెళ్ళి అక్కడేమన్నా ప్లాన్ చేసిందో లేదో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ కేదార్నాథ్ అయితే వెళ్దామని చెప్పింది. అంతవరకు కూడా బాగానే ఉంది. బట్ ఎప్పుడైతే తను నో అని చెప్పాడో ఆ తర్వాత నుంచి తాను ఈ ఫస్ట్ నైట్ రోజు ఈ కత్తి అనేది తన బెడ్రూమ్లో పెట్టుకోవడం, అతను దగ్గరికి వచ్చినప్పుడు కత్తి చూపించి భయపెట్టడం, ఇలాంటివి ఒక 3 డేస్ గడిచాయి. 3 డేస్ తర్వాత వాళ్ళ ఎవరైతే సితారా అమ్మాయి ఉందో పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు, మాట్లాడే ప్రయత్నం చేపించారు. బట్ ఆ అమ్మాయి వినలేదు. పోలీస్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించినప్పటికీ కూడా అమ్మాయి మారలేదు. అయితే అలా కత్తి చూపించి భయపెడుతూ ఒకరోజు రాత్రి తాను గోడ దూకి పారిపోయింది. అయితే వరుసకు ఎవరితో అయితే తాను ఆ అమ్మాయి వెళ్ళిపోయిందో లవర్ ఎవరితో ఉన్నారో అమన్, అతను అమన్కి ఈ సితారా అనే అమ్మాయి పిన్ అవుతుంది, అంటే తన అక్క కొడుకు. సో ఈ రకంగా ఇలాంటి సిచ్యువేషన్స్ నెలకొంటున్నాయి. నిన్న కూడా చూసాం మనము హైదరాబాద్లో కూడా ఒక అమ్మాయి తన లవర్ కోసం తల్లిని చంపేసింది. తల్లిని ఏకంగా సుత్తితో కొట్టి మరి చంపించింది ఒక అమ్మాయి. సో సోనం లాంటి ఇన్సిడెంట్ చూసాము. సో ఇలా రకరకాల ప్రియుడి కోసం ప్రియురాలి కోసం తమ లైఫ్ పార్ట్నర్స్ని అంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ తమ పార్ట్నర్స్ని దారుణంగా చంపేస్తున్నారు. సో అలాంటి ఘటనలు కూడా చాలా వరకు వస్తున్నాయి. సో ఇప్పటికే చాలామంది నిపుణులు కూడా సోషల్ యాక్టివిస్టులు కూడా దీనికి సంబంధించి కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుకు ఏమవుతుంది ఎగ్జాక్ట్గా ఈ మ్యారేజెస్కి సంబంధించి ఇంత దారుణమైన రీతిలో తమ పార్ట్నర్స్ని అబ్బాయి కోసం అమ్మాయి కోసం చాలా ఈజీగా అంటే మర్డర్ అనేది ఏదో ఒక న్యూ నార్మల్ అయిపోయింది. మనం కోవిడ్లో మాస్కులు పెట్టుకునేలాగా మర్డర్ అంటే మనకు ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తిని చంపేసి మనకు ఇష్టమైన వ్యక్తుల కోసం మనం వెళ్ళిపోతున్నాం అంటే ఒక న్యూ నార్మల్ అయిపోయింది. మహా అయితే ఏమవుతుంది, శిక్ష పడుతుంది కదా అంటే కాన్సిక్వెన్సెస్ గురించి చట్టం గురించి ఆలోచించకుండా బయటపడొచ్చు అనేది కూడా ఆలోచించి మరి కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. బట్ దీంట్లో సితారా విషయంలో అయితే చాలామంది కూడా తను వెళ్ళిపోవడమే మంచిదైంది, ఎందుకంటే ఆ పెళ్లి కొడుకు అట్లీస్ట్ ప్రాణాలతో ఉన్నాడు అనేది కూడా చాలామంది చెప్తున్నారు. సో ఇలాంటి దారుణాలు కూడా చాలా జరుగుతున్నాయి. అండ్ చాలామంది కూడా ఒకవేళ మీకు పెళ్లి ఇష్టం లేకపోతే ఆ పెళ్లి చేసుకోకండి అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ పెళ్లి అయిన తర్వాత కూడా అలాంటి పరిస్థితి ఉంటే దయచేసి విడాకులు తీసుకోండి, కానీ ఇలా మీ పార్ట్నర్స్ని అబ్బాయి కోసం లేదా పెళ్లి కూతురునో లేదా పెళ్లి కొడుకునో ఇలా దారుణంగా చంపొద్దు. ఎందుకంటే అలా చంపేస్తే ఒక కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా కాస్త పెళ్ళి అంటే భయపడే సిచ్యువేషన్ కనిపిస్తోంది.